సో కబ్జా రుజువు అయితే జైలు శిక్ష, నిందితుల ఆస్తులు అటాచ్ చేస్తాం, ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. మనం చూసాంగా మొన్న రీసెంట్గా హైడ్రాకి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక దానిపైన ఒకవేళ కబ్జా రుజువు అయితే ఎవరైనా సరే కబ్జా చేసిరు అని చెప్పి రుజువు అయితే వారికి జైలు శిక్ష వేస్తారంట. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు ఎవరైనా కబ్జా చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తరాల్లో వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని, నేరం రుజువు అయితే నిందితులకు జైలు శిక్ష పడుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఆదివారమైన ఓ మీడియా ఛానల్లో మాట్లాడారు. ఎవరైనా కబ్జాలు పాడుపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్లో నేరుగా కేసులు నమోదు చేయబోరని, ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసులు విచారణ చేస్తారన్నారు. సో ఇట్లా ఈ విధంగా అంటే ఎవరైనా సరే కబ్జా, నాలాలు, చెరువులు, కుంటలు ఇవన్నీ ఎవరైతే కబ్జా చేసిరని చెప్తే సో ఒకవేళ అది రుజువు అయితే వాళ్ళ ఆస్తులని ప్రభుత్వాన్ని ఆస్తులకు అటాచ్ చేసి ఈడీ తరాలు, ఈడీ ఏ విధంగా అయితే ప్రభుత్వానికి అటాచ్ చేస్తారో అదే విధంగా వీళ్ళు కూడా అటాచ్ చేసి నేరం రుజువు అయితే జైలుకు పంపిస్తారంట. సో దానితో పాటు చాలా వరకు చెరువులు, కుంటలు ఇప్పటికీ చాలా వరకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద వెంచర్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద టవర్లు ఏర్పాటైనాయి. సో వారిపైన మీకు చర్యలు ఏంది? ఎందుకంటే మనం చూస్తే ఇప్పటివరకు అన్ని చిన్న వారికి వాళ్ళే అంటే అవును అబ్వియస్లీ వాళ్ళు కబ్జా చేసిరు ఓకే, కానీ చాలా వరకు బడా బాబులు కూడా కబ్జా చేసారు కదా. సో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతారు? వాళ్ళ మీద దాడులు ఎప్పుడు చేస్తారు? వాళ్ళ బిల్డింగ్లు ఎప్పుడు కూలుస్తారు అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు కూడా చాలామంది అడుగుకుంటా ఉన్నారు.